తీసుకోలేదు. ఈ యొక్క ఎన్నికల్లో సరిగ్గా 8 రోజులు మాత్రమే. 20వ తేదీ పోలింగ్ ఉంటుంది. 25 వరకు ప్రచారం చేసుకునే అవకాశం చాలా తక్కువ సమయం ఉంది. పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కొద్దిగా ప్రచారము కొద్దిగా ఆలస్యంగా మనం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో స్వతంత్ర పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల మధ్యలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా 3 పార్టీల నుంచి కూడా పోటీ చేస్తారు. భారతీయ జనతా పార్టీ తరఫున గతంలో పోటీ చేసినటువంటి రేవేందర్ గారిని ఈసారి మళ్ళీ బై ఎలక్షన్ కాబట్టి పోటీకి నిలబడడం జరిగింది. ఒకసారి అందరూ కూడా అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుంది, అదేవిధంగా పార్టీగా ఎవరైతే బాగుంటుందో అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం. ఎందుకంటే 3 జిల్లాలు, సుమారు 34 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఎన్నికలు ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, భద్రాచలం నుంచి మొదలు పెట్టి మరి అక్కడ నాగార్జున సాగర్ వరకు కూడా చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. మరి ఒక అభ్యర్థిగా పోటీ చేయడము, అతనే అందరినీ కలవడం కష్టం. కాబట్టి ఎన్నికల్లో జనరల్ గా భారతీయ జనతా పార్టీ గత అనేక రోజులుగా జనసంఘ్ ఉన్నప్పటి నుంచి కూడా, భారతీయ జనతా పార్టీ ఏర్పడక ముందు జనసంఘ్ ఉన్నప్పటి నుంచి కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీస్ అన్ని కూడా బీజేపీ గెలిచింది. రాయలసీమ నుంచి డిఎస్పీ రెడ్డి గారు గెలిచేవారు అనేక సార్లు, వరుసగా 4-5 సార్లు వారే మరి అక్కడ నుంచి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ గెలిచారు. అదేవిధంగా ఇంటికి వస్తే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా కలిపి అక్కడ పిడతల రంగారెడ్డి గారు బీజేపీ నుంచి ఇదే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి మరి ఎమ్మెల్సీ గెలిచేవారు. ఆ పైకి అయితే ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, మరి విశాఖపట్నం తీస్తే అక్కడ పివి చలపతిరావు గారు వారు వరుసగా అక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వారు గెలిచిన విషయాన్ని మనం వేస్తాం. అదేవిధంగా మన హైదరాబాద్ నగరానికి వస్తే వీర అమరావతి గెలిచేవారు. వారు సుమారు 5 సార్లు వారు ఎమ్మెల్సీ గెలిచారు హైదరాబాద్ నగరం నుంచి, గ్రాడ్యుయేట్స్ నుంచి. ఆ తర్వాత రామచంద్రరావు గారు కూడా ఒకసారి హైదరాబాద్ నుంచి ఇదే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచారు. వారు మన మధ్యలో ఉన్నారు. మన వరంగల్కి వస్తే ఇక్కడ ఎల్ఎస్ రాజు గారు కూడా వరంగల్ నుంచి గెలిచారు. ఆ తర్వాత డాక్టర్ రాజేశ్వరరావు గారు కూడా గెలిచారు.